అలాగే సాయం చేయడాన్ని నేర్పాలా. సాయం చేసే వ్యక్తుల్ని వెకిలి నవ్వులు నవ్వుతూ, వెర్రి మాటలు మాట్లాడుతూ, పిచ్చపిచ్చగా వాగుతూ జగన్మోహన్ రెడ్డి పతనానికి దారితీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సగభాగం క్రెడిట్ అయితే మాత్రం రోజాకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంత దరిద్రగొట్టు ఆడది కానీ, రాజకీయాల్లో ఇలాంటి నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఉండకూడదు. మరి ఎందుకు ఎలా రాజకీయాల్లోకి వచ్చిందో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలానికే వైఎస్ఆర్ని పొట్టను పెట్టుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసి ఐరన్ లెగ్ పెట్టి ఆయన పతనానికి నాంది పలికింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన ఆడది ఎవరైనా ఉన్నారంటే అది రోజా. ప్రజల సొమ్ముతో బ్రతికే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని అందరికీ తెలుసు. ఈ ఎదవలు ఎన్ని మాటలు మాట్లాడినా నవ్వుకుంటారు మనుషులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో స్థిరపడిన తర్వాత సంపాదించిన సొమ్ము 50% పేద ప్రజలకే పంచిపెట్టాడు. అభాగ్యులకి, దిగువ తరగతి వర్గాల ప్రజల్ని ఆదుకోవడానికే చూశాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి సినిమా రంగాన్ని పక్కన పెట్టి, ఆయన ఆదాయాన్ని పక్కన పెట్టి ప్రజా క్షేమం కోసం ప్రజాసేవలో ఉండాలి, నాకు ఇంత బ్రహ్మాండమైన బ్రతుకునిచ్చిన ప్రజలను నేను కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు కూడా అద్భుతమైన జీవితాలు సాగించాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఈ నికృష్టులు, ఈ దరిద్రులు, ఈ రాజకీయ వ్యభిచారులు, నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ దొంగలీళ్ళు, వేళ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దొంగతనంలో దోషి, 40,000 కోట్ల రూపాయలు పైబడి ఈడీ అటాక్ చేసినటువంటి ఒక దొంగ, ఆ దొంగ తరపున మాట్లాడుతూ జై జగన్ అంటే ఇంత సిగ్గు లేదు, బిడువు లేదు, సీయం లేదు, నెత్తురు లేదు. ఒక ఆర్థిక నేరస్తుడికి అండగా నిలబడుతూ ప్రజలేమైనా పర్లేదు, ఎవరేమైపోయినా పర్లేదు, ఎవడైనా మంచి చేస్తే వాడిని మాత్రం పక్కకు లేకేస్తాం, తొక్కేస్తాం, చీరేస్తాం, ఏరేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజలు తొక్కి పాతాళానికి పాతేస్తారు. నిజంగా ఈవేళ ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మానవత్వం లేని ఒక పశువులా మారిపోయింది రోజా. ఆ పశువుకు ఒకటే చెప్తున్నా, నువ్వు వెకిలి నవ్వులు వెర్రిచేష్టలు చేస్తే, నువ్వు వ్యభిచారంలో పట్టుబడినప్పుడు నీ పోలీస్ స్టేషన్లో పైన కొట్టిన వాళ్ళు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. వాళ్ళు నీ బండారం బయట పెడతారు. ఇది మాత్రం గుర్తుంచుకుని బతుకు. ఏదో బతుకు బతుకుగానే సంబరం కాదు, మనిషిగా బ్రతుకని చెప్పి చెప్తున్నాము. సరే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా తిట్టినా కూడా కళ్యాణ్ గారికి అవి బ్లెస్సింగ్సే అవుతాయి తప్ప ఆయనకి ఏ మాత్రం కూడా ఫరక్ పడవని ఫ్యాన్స్ అంటున్నారు. ఏకీభవిస్తారా? నిజమే, ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ చరిత్రే ఒక అఘోరమైన చరిత్ర, దోపిడీ చరిత్ర, దొంగతనం చరిత్ర, కబ్జా చరిత్ర. వైఎస్ఆర్సీపీ చరిత్ర ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర. అలాంటి చరిత్రకారుడు పవన్ కళ్యాణ్ లాంటి దేవుణ్ణి, భగవంతుడితో సమానం వేళ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కానీ, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు రైతులు 3,000 మంది చనిపోతే మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడయ్యా. ఆయనతో పోలిక వీళ్ళు. ఈ కుక్కుమూరు పిందుల్లాగా రాజకీయాల్లోకి వచ్చి పతనమైపోయేటటువంటి ఈ నీటి బుడగలు వేళ ఎన్నో మాటలు మాట్లాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండక ఇంటిలోనే ప్రధానమంత్రి గారు వచ్చినా వెళ్ళలేక ఆయన ఇబ్బంది ఆయనకుంటే వెకిలినంలో అవుతుంది. ఎర్రి పప్ప రోజా ఏం చెప్పాలి దాని గురించి అంటుంది. ఊరి నీ అమ్మ సిగ్గే లేదే దీని జీవితానికి. వీళ్ళ బతుక్కు సిగ్గు లేదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వాళ్ళు బతికే ఒక చండాలమైన బతుకుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు కూడా ఆపదలో ఉన్నప్పుడు ఎవడు కూడా వెకిలి నవ్వురు వెర్రి చేష్టలు చేయరు. ప్రధానమంత్రి లాంటి గొప్ప వ్యక్తి వేళ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి బిడ్డ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆశీర్వదించి వెళితే ఇప్పటికీ నవ్వుతున్నారంటే ఈ యదవుల గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి ఏం చెప్పాలా? అసలు మనుషులేనా? మానవత్వం ఉందా వీళ్ళకి? ఇంకా వీళ్ళు ప్రజాసేవ ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ప్రజాసేవ చేసేవాడు సాంప్రదాయంగా ఏదైనా కష్టాల్లో ఉన్న మనిషిని ఓదార్చే విధంగా మాట్లాడతాడు. అంతేగాని వెకిలి నవ్వులు లేపి తన్నారంట, లేపి తంతున్నారంట. లేపి తన్నించుకున్నది నువ్వు, పోలీసులు పట్టుబడింది నువ్వు. పోలీస్ స్టేషన్లో ఫైన్ కట్టిన వాళ్ళు ఇవాళకి బతికే ఉన్నారు కొంతమంది లాయర్స్. చెప్పుతో కొడతారు నిన్ను, జాగ్రత్తగా బతుకు రోజా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి మాటలు మాట్లాడుకు, రాజకీయాల్లో సాంప్రదాయం సంస్కారం 2 నేర్చుకోమని చెప్పి బుద్ధి చెప్తున్నాం. బుద్ధిగా మారితే మారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టాయి.